Financial planning ante enti? How can an youngster plan? Financial planning is managing your finance and life. యంగ్స్టర్స్ ఏంటంటే ఫ్రెష్ అవుట్ ఆఫ్ కాలేజ్ ఫస్ట్ జాబ్ ల్యాండ్ అవ్వగానే ఒక డైల్మా అనేది ఉంటుంది. షుడ్ ఐ స్పెండ్ ఇట్ ఆన్ మై సెల్ఫ్, లేదంటే నేను సేవ్ చేయాలా, దీన్ని ఎంత సేవ్ చేయాలి, ఎంత స్పెండ్ చేయాలి అని చెప్పేసి. సో వీళ్ళకి వచ్చే ఛాలెంజ్ ఏంటంటే వెన్ దే స్టూడెంట్స్ మనీ ఉండదు పాపం. పేరెంట్స్ దగ్గర ఉన్న స్టూడెంట్ కి ఎంత అవసరం అంత ఇస్తారు, దానికి అవును. ఇచ్చేవారు. ఈ లోపు వీళ్ళు కొన్ని ఐడెంటిఫై చేస్తారు. ట్రేడింగ్ లో బిగ్ మనీ వస్తుందని వీడియోస్ చూసి, అవును అవును క్రిప్టోలో పెడితే వస్తుందని, అవును. బెట్టింగ్ యాప్స్ లో ఈజీ అని, అవును. అది చేస్తే సో వీళ్ళకి రైట్ ఏజ్ ఏమంటారు టు స్టార్ట్ ఇన్వెస్టింగ్? మీరు అన్నట్టుగా 25,000 30,000 సాలరీలో ఉన్నారంటే వాళ్ళ కెరియర్ రైట్ పాత్ లో లేదు. అసలు పాసిబిలిటీ ఉండి బికమ్ అన్ ఎన్ఆర్ఐ, డోంట్ బి ఇన్ ఇండియా. ఓకే ఐ టెల్ దట్ ఓపెన్లీ. అది ఎంకరేజ్ కాబట్టి నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. మా ఫాదర్ అండ్ మదర్ డైలీ లేబరు, మా సిస్టర్ అండ్ మ్యారేజ్ అయింది, మా బావగారు ఆటో డ్రైవరు, నీకు ఇంతమంది డిపెండ్స్ ఉన్నారు. వీళ్ళంతా ఏ అవసరం వచ్చినా నీ వైపే చూస్తారు. వాళ్ళ అవసరానికి, పిల్లల చదువులకి, పండగలకి నువ్వు ఇస్తే ఓకే, కానీ వాడికి హెల్త్ ప్రాబ్లమ్ వస్తే నువ్వు ఇవ్వగలవు. యు ఆర్ ద ఓన్లీ పర్సన్. వచ్చి నీ ఇంటి ముందు కూర్చుంటారు, ఇంకా నువ్వు కాంట్ అవాయిడ్ దెమ్. డబ్బు అపోహలు, ఆర్థిక అపోహలు అని వింటున్నాం కదా సార్. నువ్వు స్మోక్ చేస్తే రోజుకి ఇంత వేస్ట్ చేస్తున్నావురా, అవును నువ్వు కానీ అంటాడు. ఆడ అంటే నువ్వు స్మోక్ చేయలేదు, ఎంత సేవ్ చేసావు అంటాడు కదా. 3,000 ఎస్ఎఫ్ పెడితే కోట్లు అయిపోతుంది. 60,000 పెడితే 60,000 ఉంటాడు, పోతాడుగా. భవిష్యత్తు గురించి బెంగ పెట్టుకొని ఈ రోజుని పోగొట్టుకోవద్దు. ఈ రోజున ఎంజాయ్ చేస్తూ భవిష్యత్తు గురించి డబ్బులు దాచుకోవాలి. ఈ రోజున ఎంజాయ్ చేస్తూ భవిష్యత్తు గురించి డబ్బులు దాచుకోవాలి. సో ఫినాన్షియల్ ప్లానింగ్ అంటే చాలా ఇంపార్టెంట్ పార్ట్ లైఫ్లో, రైట్? సో ఫినాన్షియల్ ప్లానింగ్ అంటే జస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఏనా అని నేను చాలా వీడియోస్ చూసాను. సో చాలా అంటే చాలా చూసాను యాక్చువల్గా. కానీ ఐ కేమ్ అక్రాస్ యువర్ వీడియోస్, ఓకే? అండ్ మీరు చాలా సింప్లిఫైడ్గా, ఈజీగా, కాంప్లికేషన్స్ లేకుండా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. అండ్ చాలా రోజుల నుంచి మిమ్మల్ని కలవాలి అని అనుకుంటుంటే, సో త్రూ ది హెల్ప్ ఆఫ్ సతీష్ గారు అండ్ మహేందర్ రెడ్డి సార్, I got an opportunity finally, and I have so many questions anamata. So the right person to tackle those answers evaru ante I got the answers through your videos. So నాకు ఇంకా కొన్ని ఉన్నాయి questions. So I want to just ask మిమ్మల్ని. So hopefully గా మీరు హెల్ప్ చేస్తారు అనుకుంటున్నాను. Thank you so much. So let's get started, sir. So basic గా what is financial planning, sir? Financial planning అంటే ఏంటి? How can an youngster plan? Financial planning is managing your finance and life. Okay. Both. Okay. It's not just finance. Okay. It is not financial planning, it's a personal financial planning. Oh. When we say personal finance, it's more of personal thing, less of finance. Okay. Because financial planning will vary from person to person based on his surroundings, circumstances, parents, Okay. his family, Oh. his responsibilities. Mm. Okay. సో ఇట్స్ ఎంటైర్లీ డిఫరెంట్. బట్ ఇన్ ఏ వీడియో చెప్పాలంటే మనం జనరల్ గా చెప్పాలి కాబట్టి లెట్ us see వాట్ బెస్ట్ వి సింప్లిఫై చేస్తాం అనేది. ఓకే. సో యంగ్స్టర్స్ ఈ మధ్య చాలా చూస్తున్నాం సార్. ఓకే, యంగ్స్టర్స్ ఏంటంటే ఫ్రెష్ అవుట్ ఆఫ్ కాలేజ్ ఫస్ట్ జాబ్ ల్యాండ్ అవ్వగానే వాళ్ళు ఏం చేయాలి సార్ అంటే స్టార్ట్ చేయాలా, ఒక డైల్మా అనేది ఉంటుంది. షుడ్ ఐ స్పెండ్ ఇట్ ఆన్ మై సెల్ఫ్, లేదంటే నేను సేవ్ చేయాలా, దీన్ని ఎంత సేవ్ చేయాలి, ఎంత స్పెండ్ చేయాలి అని చెప్పేసి. సో దే యాజ్ దిస్ ఏ జిందగీ నా మిలగి దుబారా అని చెప్పేసి దే స్టార్టెడ్ ట్రావెల్ స్టార్ట్ చేస్తారు, లేదంటే స్పెండింగ్ ఆన్ ఎక్స్పెన్సివ్ బైక్స్ కానీ. సో మీరేమంటారు దాని గురించి, లేదంటే సేవ్ చేయాలా? Travel and spending on bikes and mobiles is good, nothing wrong in it. ఓకే. Trying to do trading, ఓకే. crypto, ఓకే. F&O and betting apps is a bad thing. ఓకే. సో వీళ్ళకి వచ్చే ఛాలెంజ్ ఏంటంటే వెన్ దే స్టూడెంట్స్ మనీ ఉండదు పాపం. అవును పేరెంట్స్ దగ్గర ఉన్న స్టూడెంట్ కి ఎంత అవసరం అంత ఇస్తారు, దానికి అవును. ఇచ్చేవారు. అవును. ఈ లోపు వీళ్ళు కొన్ని ఐడెంటిఫై చేస్తారు. ఓకే. ట్రేడింగ్ లో బిగ్ మనీ వస్తుందని వీడియోస్ చూసి, అవును. అవును. క్రిప్టోలో పెడితే వస్తుందని, అవును. బెట్టింగ్ యాప్స్ లో ఈజీ అని, అవును. అది చేస్తే తప్పు. ఓకే. When you spend some money for your consumption is fine. ఓకే. సో వీళ్ళకి రైట్ ఏజ్ ఏమంటారు టు స్టార్ట్ ఇన్వెస్టింగ్? Any age, the minute you start earning, yes, you may start investing. It's Okay. not exactly strictly start చేయాలని కాదు. ఓకే. ఇప్పుడు you are from such a background, poor background, you compromise several things in your life, you got a first salary. Don't invest. Spend on the things where you feel like you missed out for your lifetime. ఓకే. You want to buy better clothing, Mm. go for it. Mm. Bike, go for it. That's needed కదా. ఎన్నాళ్ళని పెట్టుకుంటారా షార్ట్ ఫాల్ని? అవును. కొన్ని కానివ్వాలి. ఓకే, తర్వాత ఒక డీసెంట్ ఇన్కమ్ స్టార్ట్ అయ్యాకే ఇన్వెస్ట్ చేయాలి. ఇట్స్ నాట్ దట్ మీకు వచ్చే అంటే ఎంత సార్లు రాజేస్తుంది. ఇఫ్ సమ్మన్ గట్ ప్లేస్మెంట్ at 20 lakhs 25 lakhs, yes, he has to start investment. అవును. If someone just got a placement at 2.5 lakhs 3 lakhs, what money he can invest? అవును సార్. ఎలా చేయగలుగుతారు? అది చేస్తే దెన్ యూ విల్ నాట్ హ్యావ్ ఎ బెటర్ లైఫ్ కదా. అవును. అవును. ఇట్స్ ఆల్ కేస్ టు కేస్. Okay. యంగ్స్టర్ స్టార్ట్ చేయాలంటే బేస్డ్ ఆన్ హిస్ ఇన్కమ్ ఆయన స్టార్ట్ చేయాలా వద్దా అని. అవును. లోయర్ ఇన్కమ్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. ఓకే. దట్స్ మై పాయింట్. ఓకే.
ఇఫ్ అంత లోయర్ ఇన్కమ్ లో యూ స్టార్ట్ ఇన్వెస్టింగ్ యువర్ కాంప్రమైజింగ్ ఆన్ యువర్ లైఫ్ స్టైల్, అవును. అవును. దట్ విల్ ఇట్ వెరీ బ్యాడ్లీ. ఓకే, ఇట్స్ అగైన్ డిపెండ్స్ ఆన్ ద కైండ్ ఆఫ్ ఇన్కమ్ ఈజ్ మేకింగ్, దాని మీద డిపెండ్ అయి ఉంటుంది ఆయన అంటే ఇన్వెస్ట్ చేయాలి. చాలా మందికి ఈ మధ్య అంటే అందరూ నేను చాలా వీడియోస్ చూసాను సార్. 1,00,000 నువ్వు పర్ మంత్ నువ్వు ఎర్న్ చేస్తున్నావా అని. అందరూ 1,00,000 ఎర్న్ చేయరు కదా సార్. దే ఆర్ సమ్మన్ హూ ఎర్న్ 30,000 to 40,000. ఇర్రెగ్యులర్ ఇన్కమ్ ఉండదు కొంతమందికి. కొంతమంది ఆ స్లాబ్‌లో కూడా వస్తారు కదా సార్. సో వాళ్ళకి ఎట్లా సార్ ఫైనాన్షియల్ ప్లానింగ్? అంటే వాళ్ళు ఎర్లీగా స్టార్ట్ చేయొద్దంటారా? మీరు అన్నట్టుగా 25,000 30,000 సాలరీలో ఉన్నారంటే ఆ! వాళ్ళ కెరియర్ రైట్ పాత్ లో లేదు ఓకే. ఓకే. కదా. అప్పుడు దే షుడ్ ఇన్వెస్ట్ మనీ టు అప్గ్రేడ్ దేర్ బెటర్ కెరియర్ పాత్ లోకి వెళ్ళాలి. హ్మ్. ఇప్పుడు వచ్చే 25,000 30,000 సాలరీలో నేను 14,000 ఇన్వెస్ట్ చేసి రిమైనింగ్ 16,000 లైఫ్ స్టైల్ లీడ్ చేస్తానంటే హ్మ్. యు ఆర్ స్ట్రగ్లింగ్ ఈవెన్ ఇన్ యువర్ లైఫ్ స్టైల్. ఇంకా నీ కెరియర్ గ్రోత్ ఎలా వస్తుంది? అవును. కరెక్టే. ఫస్ట్ యూ షుడ్ ఇన్వెస్ట్ ఇన్ యువర్ సెల్ఫ్, యూ షుడ్ అప్గ్రేడ్ యువర్ స్కిల్స్, యూ షుడ్ గెట్ ఇన్ టు దట్ బ్రాకెట్ ఆఫ్ అట్లీస్ట్ 80,000 1,00,000 పర్ మంత్ సాలరీకి వెళ్తే దెన్ యూ కెన్ స్టార్ట్ ఎ బెటర్ ఇన్వెస్ట్మెంట్. ఓకే. ఇప్పుడు ఏజ్ పెరిగాక మీరు అప్ స్కిల్ అవ్వదు. ఓకే. ఇనిషియల్ డేస్ ఆఫ్ కెరియర్ లోనే హ్మ్. మీరు ఫోకస్ చేసి రైట్ పాత్ పట్టుకుంటే అవుతుంది. ఓకే. ఇప్పుడు నేను ఐ సే పీపుల్ ని ఐ ఇన్సిస్ట్ పీపుల్ టు రీలొకేట్. హ్మ్. By relocating yourself, you'll get to know the lot of things. హ్మ్. One is you get to know the new people. That's what skill needed in corporate world today. అవును. To interact, to manage team, to అవును. mingle with team, to become a better team player. You should understand language కదా. అవును సార్. ఇప్పుడు as long as I stay in తెలంగాణ ఆంధ్ర, నేను ఐ ఓన్లీ స్పీక్ ఇన్ తెలుగు. ఇఫ్ ఐ గో టు మహారాష్ట్ర అవును. పూణే, వాడికి తెలుగు రాకపోతే నేనేం మాట్లాడాలి? అవును. కరెక్టే. ఇంగ్లీష్ హిందీ ఏదో ఒకటి మాట్లాడాలి. అవును. బై డిఫాల్ట్ హిందీ అండ్ ఇంగ్లీష్ వస్తుంది నాకు. అవును. 6 months కో 8 months కో. దట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ అవుట్ కదా. అవును. రేపు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఇఫ్ ఇంగ్లీష్ ఈజ్ నాట్ దట్ గుడ్, హ్మ్. హిందీ ఏం రాకపోతే యూ నీడ్ టు మేనేజ్ ఎ టీమ్ విచ్ ఆర్ స్ప్రెడ్ అక్రాస్ ఇండియా, వాళ్ళు మిమ్మల్ని కన్సిడర్ చేయరు కదా. అవును. ఇనిషియల్ టైమ్స్ ఆఫ్ కెరియర్ లో మీరు యూ షుడ్ ట్రావెల్ మోర్. ఓకే. అసలు ఫస్ట్ రీలోకేట్ అవ్వాలంటాను. అసలు Okay. పాసిబిలిటీ ఉండి బికమ్ అన్ ఎన్ఆర్ఐ, డోంట్ బి ఇన్ ఇండియా. ఓకే. ఐ టెల్ దట్ ఓపెన్లీ సో దట్ మేబీ మనీ మేక్ చేయకపోవచ్చు, యూ గెట్ టు నో ది థింగ్స్ కదా. అవును. లవ్ ఇస్ ద లైఫ్ అని ఆ ఎక్స్పోజర్ ఎక్కడికి పోతే పనికి వస్తుంది. అవును. కరెక్ట్ సార్. అబ్వియస్లీ ఎన్ఆర్ఐస్ మేక్ బెటర్ మనీ దెన్ ఇండియన్స్. అవును. అది ఎంకరేజ్ కాబట్టి నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. అవును. వన్స్ యూ గెట్ ఇన్ 28 29 మ్యారేజ్ సంబంధం వాళ్ళు ఎక్కడ ఉంటే అవుతారంటే అక్కడ ఇక్కడే ఉండాలి. అవును. ఆ చూసాక ఆ అమ్మాయికి హెల్త్ బాగాలేదురా, ఆమెకు కోల్డ్ ప్లేసెస్ పడదు, ఆస్మా ఉందంటే నువ్వు ఇక్కడే ఉండాలి. అవును. కిడ్స్ వస్తే ఇక్కడ ఉండాలి. అవును. పేరెంట్స్ ఓల్డ్ ఏజ్ అయిపోతే ఇక్కడ ఉండాలి. ఇంక నువ్వు మూవ్ కాలేవు. అయితే యంగ్స్టర్ యూ కెన్ మూవ్ ఎస్. కదా. ఫస్ట్ ఏం చేస్తావో చెయ్యి. అవును. నువ్వు ఇండస్ట్రీ మారి రిస్క్ తీసుకోవచ్చు, లొకేషన్ మారి రిస్క్ తీసుకోవచ్చు విత్ ఇన్ ఇండియా, లేదా ఒక కంట్రీకి వెళ్ళి రిస్క్ తీసుకోవచ్చు. హ్మ్. ఐ హావ్ క్లయింట్స్ అక్రాస్ సౌత్ ఆఫ్రికాలో ఉన్నారు, దే మేకింగ్ డీసెంట్ మనీ. నాకు థాయిలాండ్ లో ఒక ఆయన ఉన్నారు, హ్మ్. ఆయన అగోడాలో పనిచేస్తారు, ఈజ్ మేకింగ్ ఏ డీసెంట్ మనీ. హ్మ్. సో ఎవ్రీవేర్ దేర్ ఆర్ ఆపర్చునిటీస్. నువ్వు ఇక్కడ నుంచి మూవ్ అయిపోతే హౌ డూ యూ నో ఆపర్చునిటీస్? అవును. నువ్వు ఎంతవరకు ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ చూస్తున్నావు? అండ్ ఎంకరేజ్, యూ షుడ్ నాట్ లుక్ అట్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ, యూ షుడ్ లుక్ అట్ ది కెరియర్ ఆపర్చునిటీ ఎస్. వేర్ యూ కెన్ మల్టిప్లై యువర్ సాలరీ. ఇండియాలో ఎంత ఎర్న్ చేస్తామో మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ లో మీరు అక్కడికి వెళ్ళి వర్క్ చేస్తే అంత సేవ్ చేయగలుగుతారు. దట్స్ ఎ బిగ్ థింగ్. అవును. ఇనిషియల్ డేస్ లో కనుక మీరు మంచి ట్రాక్ లో పడితే దెన్ చాలా మంచి ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతారు. హ్మ్. తక్కువ సాలరీలో ఇన్వెస్ట్ చేస్తానని కెరీర్ మీద ఫోకస్ చేయకుండా హ్మ్. ఇన్వెస్ట్మెంట్ వీడియోలు ఎందుకు వస్తున్నారు మీరు ఎంగేజ్ చూడొద్దు. యూ షుడ్ లుక్ ఎట్ ది కెరియర్ గ్రోత్ కావాల్సిన వీడియోస్ చూడండి. ఓకే. దెన్ యూ విల్ నెక్స్ట్ స్టేజ్కి వెళ్తారు, బిగ్గర్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో దట్ ఫైనాన్స్ ఫ్రీడమ్ అచీవ్ చేయగలుగుతారు అట్ ఎర్లీ ఏజ్ ఆఫ్ 40 45 50 వాట్ ఎవర్. ఓకే. అంటే మరి చాలా చూస్తున్నాం కదా సార్. ఇన్వెస్ట్ ఫస్ట్ అండ్ తర్వాత మిగిలింది మీరు స్పెండ్ చేయండి అని. ఫస్ట్ సెట్ చేయని వస్తాడు వాడు తినకుండా. నో, అవును. నేనైతే ఇన్షూర్ ఫస్ట్, ఓకే. స్పెండ్ నెక్స్ట్, ఓకే. సేవ్ ఇఫ్ ఎవ్రీథింగ్ లెఫ్ట్. ఓకే. సో ఇన్సూరెన్స్ ఇస్ అ ప్రయారిటీ. మరి ఇన్సూరెన్స్ గోస్ రాంగ్, దాని అవసరం పడితే మొత్తం ఆల్ సేవింగ్స్ విల్ గో కదా. అవును. అవును సార్. ఇన్షూర్ యువర్ డిపెండెంట్స్. ఓకే. If I am from a poor background, నా ఫ్యామిలీలో I am the first graduate. I have come to Hyderabad making 30,000 per month or 35,000 per month. మా ఫాదర్ అండ్ మదర్ డైలీ లేబరు, ఓకే. మా సిస్టర్ అండ్ మ్యారేజ్ అయింది, మా బావగారు ఆటో డ్రైవరు, మా బ్రదర్ వ్యవసాయం చేస్తారు అక్కడే, వ్యవసాయ కూలీ అండ్ 1 ఎకరం పొలం ఉందంటే నువ్వు ఫస్ట్ చేయాల్సింది ఏంటి? నీకు ఇంతమంది డిపెండ్స్ ఉన్నారు కదా, వీళ్ళంతా ఏ అవసరం వచ్చినా నీ వైపే చూస్తారు. వాళ్ళ అవసరానికి, పిల్లల చదువులకి, పండగలకి నువ్వు ఇస్తే ఓకే, కానీ వాడికి హెల్త్ ప్రాబ్లం వస్తే నువ్వు ఇవ్వగలవా? అప్పుడు నీ దగ్గరికే వస్తారుగా. యు ఆర్ ద ఓన్లీ పర్సన్, వచ్చి నీ ఇంటి ముందు కూర్చుంటారు, ఇంకా నువ్వు కాంట్ అవాయిడ్ దెమ్. మరి అప్పుడు లక్షలు ఇచ్చే బదులు అందరికి హెల్త్ ఇన్సూరెన్స్ అయ్యి మీద ప్రీమియం 1 lakh 1.5 lakh 1,20,000 అందరిని ప్రొటెక్ట్ చేయి. ఇది ప్రొటెక్ట్ చేయకపోతే నీ ఇన్కమ్ ఈజ్ నాట్ అట్ సేఫ్, యువర్ అసెట్స్ ఆర్ నాట్ అట్ సేఫ్. లేదంటే రేపు లోన్ తీసుకొని పడాల్సి వస్తుంది ఒక 5 లక్షలు. సో నీ డిపెండ్స్ అందరిని ప్రొటెక్ట్ చేయాలి. అందుకని ఇన్సూరెన్స్ ఫస్ట్. ఓకే.
తర్వాత యూ షుడ్ స్పెండ్ సమ్ మనీ. ఇన్వెస్ట్ చేసాక మిగిలిన స్పెండ్ చేస్తుంటే చాలా మంది ఈ మాటలు విని ప్రాపర్ గా స్పెండ్ చేస్తే పౌష్టికాహారం కూడా పిల్లలకి ఇవ్వరు. అప్పుడు ఫ్యూచర్ లో పెద్ద జబ్బులు వస్తాయి. అవును, కరెక్ట్ సార్, ట్రూ. యూ షుడ్ నాట్ కాంప్రమైజ్ ఆన్ ఫుడ్ కదా. అవును, క్వాలిటీ ఫుడ్ కమ్స్ అట్ కాస్ట్. ఎస్ సార్, హోమ్ మేడ్ ఫుడ్ అయినా క్వాలిటీ యూ షుడ్. అవును, పిల్లలు కూడా ప్రోటీన్ ఇవన్నీ ఇచ్చుకోవాలి కదా, అవును, ఇంటేక్ అవన్నీ. ఇప్పుడు నేను డబ్బులు ఖర్చు పెట్టడం దాస్తాను ఇవన్నీ ఇవ్వడు. అవును, ఇట్స్ బికమ్ ఏ రాంగ్ థింగ్ యాక్చువల్ గా. ట్రూ. Invest first, spend next. How will it happen? There is a limit for spending. There is no limit for earning. If you Correct. focus on earning much, if someone is earning 10 lakhs, 6 lakhs, many people earning. I got clients doing for 15 lakhs, 20 lakhs kind of SIPs, and they're earning. అవును, They're here. They're not from outside. ఎస్, ఇక్కడ ఆపర్చునిటీస్ వాడుకొని అంత చేసినప్పుడు ఆ స్టేజ్కి వెళ్తే వాట్ పోర్షన్ దే కెన్ స్పెండ్, దే కాంట్ స్పెండ్. కరెక్ట్, అవును సార్. There are few people making big money. I ask them to spend. No, sir, I can't spend, sir. ఎక్కడ అవుతుంది సార్ 2 లక్షలు మీరు చెప్తారు కానీ అవసరం. So there is a limit for spending. There is no limit for earning. కరెక్ట్ సార్, అవును, Focus on your strength. As you are the solo breadwinner, you first take a term insurance. If something goes wrong to term insurance, we will give you some primary. ఇది చేసాకే ఇన్వెస్ట్. మళ్ళీ ఇన్ ద ప్రాసెస్ లో పీపుల్ క్లబ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ అవును, ఇన్సూరెన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్. Those are wrong products. కానీ those are most అవును. promoted products. So that's where the problem. ఇంకా సార్, ఇప్పుడు చాలా డబ్బు అపోహలు, ఆర్థిక అపోహలు అని వింటున్నాం కదా సార్. లైక్ వీటి వల్లే జనాలు డబ్బులు సంపాదించట్లేదు, సేవ్ చేసుకోవట్లేదు అని. దానిపైన మీరేమంటారు? మంచి మీమ్స్ ఉంటాయి కదా మేడం మనకి. ఇప్పుడు ఏమంటారు, నువ్వు స్మోక్ చేస్తే రోజుకి ఇంత వేస్ట్ చేస్తున్నావురా, అవును, నువ్వు కానీ అంటాడు. ఆడ ఉంటాడు, నువ్వు స్మోక్ చేయలేదు, ఎంత సేవ్ చేసావు అంటాడు కదా. ఈ దరిద్రమైన సిగరెట్ మానేస్తుంటే అలాంటి బిల్డింగులు 3 కొనుండేవాడిరా. మీరు సిరట్లు కాల్తారా? నేను నశ్యం కూడా వెళ్తాను. అయితే అలాంటి బిల్డింగ్లు ఎన్ని కొన్నారేంటి? నా బొంద నేను బిల్డింగులు కొంటమే ఉంటాయి. అద్దె కొంపలో ఉంటున్నాను. ఆ బిల్డింగ్ మొన్నే కొన్నా. ఇవన్నీ మీరు అంటే అపోహలే. అవును, షుడ్ ప్లాన్ ఇన్ సచ్ ఎ వే దట్ యూ షుడ్ ఆల్సో లీడ్ ఎ గుడ్ లైఫ్ టుడే. భవిష్యత్తు గురించి బెంగ పెట్టుకొని ఈ రోజుని పోగొట్టుకోవద్దు. ఈ రోజుని ఎంజాయ్ చేస్తూ భవిష్యత్తు గురించి డబ్బులు దాచుకోవాలి. సో లాట్ ఆఫ్ ఇప్పుడు ఇన్ఫర్మేషన్ పెరిగిపోయింది, కన్ఫ్యూజన్ పెరిగిపోతుంది కదా. అలా చెప్తే వస్తారు, నువ్వు ఖర్చు పెట్టదు దాయాలండి. 3,000 ఎస్ఎఫ్ పెడితే కోట్లు అయిపోతుంది. 60,000 పెడితే 60,000 ఉంటాడు, పోతాడుగా. అప్పుడు దాకా పెట్టి ఏం చేస్తాడు? పెట్టగా 3,000 ఖర్చు పెట్టు. ఇన్కమ్ పెరిగితే 3,000 కాదు, 15,000 పెడతావు, 20 పెడతావు, 30 పెడతావు. ఇన్కమ్ అదే ఇన్కమ్ లో ఎంత పెడతావు? డిఫరెంట్ సోర్సెస్ టు మేక్ ఇన్కమ్ చూసుకోవాలి. సో ఫస్ట్ మనం ఇన్కమ్ పెంచుకోవాలి. ఇన్కమే ద ఫోకస్ ఆన్ ఇన్కమ్. వెన్ యూ హావ్ బిగ్ ఇన్కమ్, యూ ఇన్వెస్ట్ ఇన్ రాంగ్ ప్రొడక్ట్స్, స్టిల్ ఇట్స్ ఓకే. ఇన్ఫ్లేషన్ బీట్ చేయలేని ఆర్టీ లేకపోతే చేసుకున్నది ఇట్స్ ఓకే కదా. వెన్ యూ మేకింగ్ 3 lakhs per month, మేకింగ్ 30 lakhs and you investing the best of the equity fund, it can't make any difference.